హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా మాట్లాడుకొని. ఇప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మై హోమ్ త్రిదాస సొసైటీ టూర్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ అస్సలు అవ్వట్లేదండి. ఫైనల్ ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నా ఈ వీడియో. అండ్ మనమైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, ఇలా మా అన్నయ్య వాళ్ళ గ్రూపరేషన్ రీసెంట్గా మై హోమ్ త్రిదాసలో జరిగింది అనేసి. సో ఆ గ్రూపరేషన్ కోసం మేమంతా అయితే హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇదంతా. మై హోమ్ వాళ్ళ గురించి అయితే మనం అసలు చెప్పక్కర్లేదు, చాలా వెరీ వెల్ నోన్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్ కదా. వాళ్ళ ప్రాజెక్ట్ త్రిదాసలో అయితే మా అన్నయ్య 2 BHK ఫ్లాట్ అయితే తీసుకున్నారు. సో మనం ఇలా మెయిన్ ఎంట్రీ నుంచి రాగానే ఇక్కడ డైరెక్ట్ బేస్మెంట్ కు వెళ్ళిపోవాలి. అక్కడే పార్కింగ్ అంతా కూడా, ఈవెన్ విజిటర్ పార్కింగ్ అయినా లేకపోతే ఇలా పికప్ డ్రాప్స్ కూడా అక్కడే ఉంటుంది. సో డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళిపోతాము. అక్కడ అయితే మీకు వీడియోలో నేను సొసైటీ టూర్ అంతా చూపిస్తా. ఏ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎన్ని టవర్స్ ఉంటాయి అంతా చూసేయండి ఈ వీడియోలో. ఆల్మోస్ట్ అరౌండ్ 2700 ఫ్లాట్స్ ఉన్నట్టున్నాయి. చాలా పెద్ద సొసైటీ. అండ్ నేనైతే ముందుగానే చెప్పేస్తున్నా, నేను కంప్లీట్ సొసైటీ అంతా అయితే రికార్డ్ చేయలేదండి. బికాజ్ అప్పటికే పూజ అన్ని జరిగాయి కదా, ఒంట్లో ఓపిక లేదు, మొబైల్లో ఛార్జింగ్ లేదు. సో నాకు వీలైనంత వరకు నేను రికార్డ్ చేసి మీతో అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా యాంఫీ థియేటర్ అండి. ఓపెన్ ఏరియా ఇలా సీటింగ్ లా ఉంటుంది. ఈ వీడియోలో నేను పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు, జస్ట్ మీరు సొసైటీ చూడండి. అండ్ హైలైట్ పాయింట్స్ ఏమైనా వచ్చినప్పుడు నేను మళ్ళీ జాయిన్ అవుతా. ఇక్కడ ఈ మ్యూజిక్తో ఒక అట్రాక్షన్ లా అనిపించింది. ఇలాంటివి చాలా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తా, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, మనకి అపార్ట్మెంట్లోనే టెంపుల్ ఉందండి. మేము వెళ్ళినప్పుడు అయితే టెంపుల్ క్లోజ్డ్, ఈవినింగ్ అరౌండ్ 5కి ఓపెన్ చేస్తారంట. మేము 4కి వెళ్ళాము. చూడటానికి అయితే చాలా పెద్ద టెంపుల్ ఉంది. అది కృష్ణుడు టెంపుల్ అనుకుంటాం, అన్నయ్య చెప్పాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. టెంపుల్ అయితే మాత్రం లోపల చాలా బాగుంటుందంట. అండ్ చాలా పెద్ద టెంపుల్ కూడా, ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది. అండ్ అలాగే అపార్ట్మెంట్లో కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ ఇలా సీటింగ్ లా కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగా అనిపించింది. పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేకపోయినా, చాలా పెద్ద సొసైటీ కదా, కూర్చోడానికి ఇలా బాగా యూజ్ అవుతుంది అనేసి. ఒకటి మ్యూజిక్ సింబల్ది చూపించా కదా, ఇక్కడ మనకు చూస్తే స్నేల్ లా ఒకటి ఉంది. ఇలా చాలా ఉన్నాయి, ఇంకా చూపిస్తా. ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యాయండి. ఇండోర్ అవుట్డోర్ కూడా ఉంది. ఇక్కడ మనకు చూసే అవుట్డోర్లో ఇలాగా కోర్ట్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే లాబీ అండి. ఇలా మనకి ప్రతి టవర్కి కింద లాబీలా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం క్లబ్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తుంటే మనకు కనిపించేదంతా కింద పైన ఫంక్షన్ హాల్స్ అవి ఉన్నాయి, ఈవెంట్స్ అవి జరుపుకోవడానికి. సో వన్స్ మనం ఎంటర్ అవగానే మనకు అక్కడ లాబీతో పాటు ఇక్కడ ఒక సైడ్ ఫార్మసీ ఉంటే ఇంకా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మేమైతే అప్పుడు అండర్ మెయింటెనెన్స్ ఉందని లోపలికి వెళ్ళలేదు. అలాగే అక్కడ ఇలాగ సూపర్ మార్కెట్లో ఒకటి గ్రాసరీ స్టోర్ విజేత అనుకుంటా, అది కూడా ఉన్నది. అండ్ క్లబ్ హౌస్ ఎంట్రీ అయితే బయట నుంచి మనకి ఇలా కనిపిస్తుంది.
ఇదైతే మనకి క్లబ్ హౌస్ ఎంట్రీ ఒక సైడ్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ అయితే మనకి విజేత ఉంటుంది. అండ్ నడుస్తూ రికార్డ్ చేసా, కొంచెం షేకింగ్లా అనిపిస్తుంది, ప్లీజ్ డోంట్ మైండ్ అండి. ఇంకొకసారి ఇలా అవ్వకుండా చూసుకుంటాను. నాకు ఇప్పుడు చూస్తుంటేనే అర్థమవుతుంది లైట్గా షేక్ అవుతుంది వీడియో అని. చెప్పా కదా మనకు ఫార్మసీ కూడా ఉంటుందని. సో ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అయితే ఫార్మసీ. అండ్ ఇక్కడైతే మనకి ఫస్ట్ లాబీ ఉంటుంది క్లబ్ హౌస్లో. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఒక సైడ్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంటీరియర్స్ చూసారు ఎంత క్లాసీగా ఎంత బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎమ్యూనిటీస్ అన్ని మనకి ఇక్కడ లిస్ట్ చేసి ఉంటాయి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ గెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ ఇండోర్ అవుట్డోర్ అయితే మనకి ఇక్కడ కవర్ అయి ఉన్నాయి. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే పూల్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. సో మేము అప్పుడు దగ్గరికి వెళ్ళలేదు. సో దూరం నుంచి అయితే నేను రికార్డ్ చేస్తాను లైట్గా. అండ్ మీరు వీడియోలో చూసినట్టయితే క్లారిటీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను 3 మొబైల్స్లో రికార్డ్ చేశాను. ఫస్ట్ నా స్విచ్ ఆఫ్ అయింది, తర్వాత మా బాబాయ్ స్విచ్ ఆఫ్ అయింది, తర్వాత మా ఫాదర్ మొబైల్లో నుంచి రికార్డ్ చేశాను. అందుకే చాలా క్లారిటీస్ కనిపిస్తూ ఉంటాయి. పూల్ కూడా చూసారా చాలా బాగుంది, అసలు చాలా పెద్ద రేస్ పూల్లా అనిపించింది మాకైతే. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటనిపించింది అంటే ఎక్కడ చూసినా మనకి కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంది. మనకు ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటున్న ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం మన ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తే లిఫ్ట్స్ ఉంటాయి, ప్రతి ఫ్లోర్కి ఇలా 4 లిఫ్ట్లు ఉన్నాయి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ నాకు ఏమనిపించింది అంటే ఇలా ప్రతి ఫ్లోర్లోని ఒక కామన్ వాష్రూమ్ లాగా ఇంకోటి గార్బేజ్ రూమ్లా కూడా ఉంది. ఇదైతే చాలా మంచి అడ్వాంటేజ్లా అనిపించింది. అలా ఉండడం కూడా కావాలి కదా ఈవెన్ హెల్పర్స్కి ఎవరైనా యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మీరు గార్బేజ్ది చూస్తే వెట్ అండ్ డ్రై ఇలా సెగ్రిగేట్ చేసి అయితే ఉంది మనకి. అండ్ మనమైతే ఇప్పుడు ఫ్లాట్ ఎంట్రీ దగ్గరికి వచ్చేసాము. అండ్ అన్ని వాళ్ళు తీసుకున్నది అయితే 2 BHK. సో మనం ఇలా ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ లివింగ్ ఏరియా వస్తుంది. మీరు ఫాల్ సీలింగ్ చూసినట్టయితే ఇది కూడా చాలా బాగుంది. మనకు ప్రొఫైల్ లైట్ స్ట్రైట్గా ఉన్నవి చూస్తాం కానీ ఇక్కడ కొంచెం కర్వ్ ఇలా పెట్టించాడని దీనికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ చేశారు వాళ్ళ ఇంటీరియర్స్. బట్ ఈ ఐడియా అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో బోత్ సైడ్స్ అయితే ఇలాగ ట్రాక్ లైట్స్ పెట్టించాడు. అండ్ ఇక్కడ లివింగ్ రూమ్ వాల్కి అయితే ఫస్ట్ వాల్ ట్రిమ్స్ వచ్చాయి కదా, ఓన్లీ వాల్ ట్రిమ్స్ ఉన్న కొంచెం ప్లెయిన్గా ఉంటుంది. ఇంకేదైనా అట్రాక్టివ్ పాయింట్ ఉండాలని ఇక్కడైతే ఇలా ఒక ప్యానలింగ్ చేయించి దానిపై ఫినిషింగ్ అయితే ఇలా మనకి గ్లాస్ ఫినిషింగ్ వచ్చేలాగా పెట్టించాడు. అండ్ ఇంకొకసారి అయితే మనకి టీవీ యూనిట్ ఉంది. టీవీ యూనిట్కి అయితే మార్బుల్ ఫినిషింగ్ లామినేట్ వేయించేసి ఒక సైడ్ అయితే స్టోరేజ్ వచ్చింది విత్ గ్లాస్ ప్రొఫైల్. అండ్ లోపల కూడా ఇలా లైటింగ్ పెట్టించేసి గ్లాస్ షెల్ఫ్స్ అయితే ఇచ్చేసారు. లివింగ్ రూమ్ నుంచి మనం అలా ముందుకు వెళ్తే మనకైతే ఒక సైడ్ డైనింగ్ ఏరియా, ఇంకొకసారి అయితే వాష్ బేసిన్ ఏరియా వస్తుంది. సో ఆ వాష్ బేసిన్ ఏరియా దగ్గరికి అయితే పార్టీషన్ ఏమో మనకి ఇలాగా మధ్యలో కేన్ అలా వచ్చేటట్టు శాండ్విచ్ అయ్యేటట్టు అయితే పెట్టించారు గ్లాస్ది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే ఇంకా వర్క్ ఇన్కంప్లీట్ ఉంది, అక్కడైతే గ్లాస్ వస్తుంది. అండ్ ఒక సైడ్ మనకి కిడ్స్ బెడ్రూమ్ అండ్ ఇంకొక సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే క్రాకరీ యూనిట్ ఉంది. అండ్ ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, అప్పుడే జస్ట్ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే గ్రూపరేషన్ టైంలో ఇంకా కిడ్స్ బెడ్రూమ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే మనకు ఒక సైడ్ పూజా మందిర్ అండ్ ఇంకొక సైడ్ కిచెన్, అటువైపు యూటిలిటీ వస్తుంది. ఈ పూజా మందిర్ అండ్ కిచెన్ నేను ఆల్రెడీ క్లియర్గా డీటెయిల్ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. అండ్ కిచెన్ వస్తే ఇదైతే అక్రిలిక్ ఫినిషింగ్ కిచెన్ అండి. ఇంకా స్లాబ్ అయితే గ్రానైట్ వేయించేశారు సేఫ్ సైడ్, ఈజీ మెయింటెనెన్స్ కోసం. ఆబ్వియస్గా క్వార్ట్స్ అంటే చాలా కష్టమే మెయింటెనెన్స్కి. అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ వచ్చింది. ఓవరాల్గా కిచెన్ అయితే ఇలా ఉంది. ఉన్న స్పేస్లోనే తనకి రిక్వైర్మెంట్స్ అన్నీ తగ్గట్టు అన్నీ పెట్టించుకున్నాడు, బాగుంది కిచెన్ కూడా. కిచెన్ షింక్ అయితే ఇక్కడ పియానో అంటారు, ఈ మోడల్ని పియానో షింక్ అంటారు. పుల్ అవుట్ ట్యాప్ వచ్చేస్తుంది. అండ్ పూజా మందిర్కి మీకు ఆల్రెడీ చూపించాను, అది కూడా ఇలాగ చుట్టూ అష్టలక్ష్మిలు పెట్టించి పైన అయితే నామం శంఖం చక్రం పెట్టించాడు. ఈ షింక్ వెతకడానికి అయితే చాలా కష్టపడ్డాడు మా అన్నయ్య, చాలా టైం అయితే పట్టింది వాటికి. బికాస్ ఈ టైప్స్ ఆఫ్ షింక్స్కి అయితే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. బట్ ఈ పియానో షింక్ అయితే కొంచెం సేఫ్ వాటన్నిటితో కంపేర్ చేస్తే. అండ్ బ్యాక్ డ్రాప్లో అయితే శివుడు పార్వతి అర్ధనారీశ్వర్లా ఉంటారు, అది మనకి కొరియన్ స్టోన్ పై అయితే చేయించారు. అండ్ కింద కూడా ఇలా ఒక చిన్న స్లాబ్ వచ్చేసి స్టోరేజ్ అయితే ఉంది దేవుడిని పెట్టుకోవడానికి. అండ్ ఆపోజిట్లో పక్కన మనకి గ్రీన్ వాల్ కనిపిస్తుంది కదా, గ్రీన్ బోర్డ్లా వచ్చేసి దానిపై అయితే కవ్ పెయింటింగ్ వస్తుంది. అండ్ ఈ కీ అండ్ ఫినిషింగ్ ప్యానలింగ్ది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తా, బాగుంది, చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా బార్డర్స్ అయ్యి వర్క్ ఉంది పెండింగ్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు. మనం బాల్కనీకి వచ్చేస్తే ఇంకా వ్యూ అయితే చాలా బాగుందండి. మార్నింగ్ వ్యూ నైట్ వ్యూ రెండు చాలా బాగుంది. మనకైతే ఎమ్యూనిటీస్ వ్యూ వస్తాయి. సో నైట్ టైం చూడడానికి కూడా కంప్లీట్ లైటింగ్ అంతా చాలా బాగుంది. అండ్ డే టైం కూడా నేను రికార్డ్ చేసి అది కూడా చూపిస్తాను.
అండ్ డే టైం బాల్కనీ వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఒక సైడ్ అయితే కంప్లీట్ ఫారెస్ట్లా ఉంది, ట్రీస్ అది చాలా బాగుంది. ఇంకొక సైడ్ అయితే సేమ్ ఇలా ఎమ్యూనిటీస్ వ్యూ అయితే వస్తుంది. చెప్పాక కదా ఇలా డైనింగ్ ఏరియా దగ్గర పైన సీలింగ్ అయితే గ్లాస్ వస్తుందండి. సో తర్వాత ఫిక్స్ చేయించాడు. సో నాకు ఆ వీడియోస్ పంపాడు. అండ్ పూజా మందిర్ డోర్ కూడా అయిపోయింది, వచ్చేసింది. అండ్ 2 bedrooms కూడా ఇంటీరియర్స్ అది చాలా క్యూట్గా టర్న్ అవుట్ అయింది. నేను నెక్స్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు డీటెయిల్ వీడియో చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి ఇంటీరియర్ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.